చాలా జాగ్రత్త ఉంటారు వాళ్ళు. తనుజ ఫుల్ యాక్టింగ్ డూయింగ్. అవును తనుజ చెక్ ద బెడ్రూమ్స్. మనమే దొంగతనం చేయాలి, చేస్తే వాళ్ళు దొంగతనం చేసి మూట పెట్టుకోలేరు కదా. అంత సీన్ లేదు, నాకు అదే నచ్చట్లేదు, అందుకే నేను ఎలానే కూర్చున్నాను. సరే కూర్చో. 6 people will sit down, will not play అంతే. ఇప్పుడు if we will not play then who will win? నేను చూసా సుమనన్న తీయటం, మళ్ళీ నాకు వచ్చి నాకే చెప్తున్నారు చూడు, అది నాకు ఇంకా చిరాగ్గా ఉంది. See, jokes is fine, ragging is fine. చెక్ విత్ ఇమో. అది నేను తర్వాత చెక్ చేస్తాను. కానీ అడిగాను, చూడలేదంట ఏమో. గేమ్లన్నీ రద్దయిపోతాయి. మీరు ఒకటైపోయి ఆడితే నాకు నచ్చదు. ఎవరెవరు ఒకటి అవ్వలేదు. మరి అంతే అనిపించింది నాకు, అంతే అనిపించింది. ఒక్క నిమిషం, ఇవంతా మాధురితో కూడా మాకు సంబంధం లేదు. నీకు తెలుసు ఎవరు చేశారు. అదే నేను ఏమంటున్నా, మరి యాక్సెప్ట్ చేయండి అని అంటున్నా. కాబట్టి నాకు చెప్పు. అదే నేను చెప్పాను, ఒకరికి వాళ్ళు తీశారు. ఎవరు చెప్పావు? కెప్టెన్స్ లాక్ ద హౌస్, ఫుల్ హౌస్ వన్ కార్నర్ నుంచి సర్చ్ చేసుకొని రావాలి. బెడ్ మీద నేను పడుకుంటా, నేను తీసేస్తాను. కామ్గా ఉండండి మాధురి గారు. ఇప్పుడు చెప్పి ఇక్కడ ఒప్పుకొని దీనికైనా జస్టిస్ వస్తుందా? దీనికి కాదు. ఇప్పుడు చెప్పను కూడా చెప్పినప్పుడు మరి నేను పోయి చెప్పేస్తానా ఏంటి? దాన్ని కంటెండర్ అవుతుందా రీతు? టీం మొత్తం కంటెండర్స్ అవుతారా? లేదు అయితే ఎవరు లేపేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళే కంటెండర్ అవుతారు. అలాగా టీం వర్క్ అందరికి పంచుకుంటా. మరి టీం వర్క్ అన్నప్పుడు చెప్పడంలో తప్పేంటి? నేను అడిగినప్పుడు నేను ఏమైనా పోయి వాళ్ళకి ఇస్తానా? వాళ్ళకి ఇస్తాను ఎవరు చెప్పారు? అసలు ఏంటి డిస్కషన్ నాకు అర్థం కాదు. నువ్వు మధ్యలో పులిహోగ్ర లాగా రాకు, ఇక్కడ జరుగుతూనే వేరే డిస్కషన్, దాన్ని ఇంటరప్ట్ చెయ్యకు నువ్వు. నిఖిల్, తనుజాకి అడగకు, తనకు అదే కావాలి, నువ్వు పోయి అడగాలి, తను గొడవ పడాలి. విన్నాను నేను, తన స్ట్రాటజీ అది. అవునవును విన్నాను నేను. సరైన టైంలో సుమన్ గారు లేపిస్తారు. చెక్ మేబీ దే విల్ హైడ్ ఇన్ యువర్ ఐటమ్ ఓన్లీ. లేదు కదా. నో చెక్ కంప్లీట్. అదే చూస్తా, నాదేమీ మూవే కాలేదు. ఇప్పుడు ఏవైతే సుమన్ రెడ్డి గారు నువ్వు తీసారో అవి అందరికీ షేర్ చేసుకుందాం. నేను తీయలేదు. సుమన్ గారు తీసారు, నాకు చెప్పారు. ఎవరు? సుమన్ గారు. ఒక నిమిషం. సుమన్ అన్న, నా దగ్గర అబద్ధాలు అయితే నేను ఇంకేం చేయలేదు. అది కాదు, ఒక నిమిషం. నువ్వే అక్కడ వరకు డిస్కషన్ అక్కడ పెట్టు. నాకు ఆయన కావాలి కదా. ఇప్పుడు నువ్వు అరుస్తున్నా ఎందుకు? నువ్వు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడు, మధ్యలో తినేందుకు. మనందరూ టీం కదా, మరి వాళ్ళందరూ యూనిటీ ఉంది వాళ్ళందరికీ. చూడు, వాళ్ళ టీమ్ లో డబ్బులు పోయినా మా పర్వాలేదు, మాకు యూనిటీ ఏమో, మేము టీమ్ తో ఉంటామని ఉండండి. మరి మనం ఏంటి అలా కొట్టుకుంటూ చేస్తున్నాం? మేము కొట్టుకోవట్లేదు ఇక్కడ, మేము కొట్టుకోవట్లేదు. మేము ఇప్పుడు ఏమంటావు అయితే? అది నువ్వు తీసిన వాళ్ళని అడుగు, నన్ను అడుగుతావే. అదే అడుగుతాను, అడిగి తీసుకుంటామంటున్నాను. చెప్పండి. నా డబ్బు మిస్సింగ్ నా విల్ గెట్ దేర్ ఛాన్స్, టేక్ ద డబ్బు, త్రో ఇట్ అవుట్. త్రో ఇట్ అవుట్ ఏదైనా చేయొచ్చు. అవును, నాకు సంబంధం లేని దాని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు రాజు? నువ్వు నీకు సంబంధం ఉంది? నాకు లేదు రాజు సంబంధం, నాకు నిజంగా సంబంధం లేదు. సంబంధం ఉంది వాళ్ళతో. ఇప్పుడు వాడు మాట్లాడుతున్నాడు, వాడు చెప్పాడు అన్నావు కదా, నువ్వు వాడితో మాట్లాడు. నాకు సంబంధం లేదు. లేకపోతే నన్ను చెక్ చేసుకుంటావు, చెక్ చేసుకో. వెళ్ళి నాకు అబౌట్ ఎక్కడ దాని ఇంకేం చెక్ చేస్తాం. ఇది మరీ బాగుంది. ఈయన చెప్పాడంటే నేను తీసుకున్నాను, అందరికి ఈక్వల్ గా పంచాలంట. అందరూ ఈక్వల్ గా పంచుకుందామండి. అందరి ఆలోచన అయితే అది. మీ ఇష్టం. ఇంకా మీకు ఓకే అంటే ఓకే, వద్దంటే ఇక్కడితో ఆపేద్దాం. మరి ఇంకా గేమ్ అప్పుడు ముందు కూడా వెళ్దాం. అప్పుడు నేను పంచను, మీరు పంచరు, అలాగే ఉంటుంది అప్పుడు. ఇంకా మీ ఇష్టం. రాత్రి 7 గంటలు. ఇగో ఇదే కోపం వద్దు. ఆపేతాను నాకు చాలా చిరాకు. నేను నమ్మిన నాకు చీట్ చేస్తే నాకు అంతకన్నా చిరాకు. నేను ఎవ్వరిని నమ్మను, కొంతమంది నమ్ముతాను. వాళ్ళు కూడా నన్ను చీట్ చేస్తే నాకు మహా చెడ్డ చిరాకు. నాకు గేమ్ లేపనా పర్లే కానీ నేను ఇలాంటి మాటలు అసలు భరించలేను. తను సీరియస్లీ నేను భరించలేను. నేను ఆ మాటలు కూడా భరించండి. ఈ మాటలు కూడా నేను తీసుకోలేను. నువ్వు చాలా ఈజీగా తీసుకోగలవేమో, నేను తీసుకోలేను. నేను చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతాను కొంతమందితో. నేను వాళ్ళు మాట్లాడిన మాటలు నేను తీసుకోలేను. నీకు గేమ్ ఇంపార్టెంట్ ఏమో కానీ నాకు మనుషులు ఇంపార్టెంట్. లైఫ్ లో కొన్ని ఉండిపోతాయి అన్ని. అంటే ఎవరు వాళ్ళు దొంగతనం చేసినా నువ్వు పంచుతానని నువ్వు మాట ఇచ్చావా? మరి ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు కూడా నాకు పంచాల్సిన అవసరం, అందరికీ పంచుతానని చెప్పాను కదా. గేమ్ లాగా చూడాలి. గేమ్ లాగే చూస్తున్నారు. నీకు ఇచ్చిన డబ్బుల్ని నువ్వు పంచుకో, కానీ ఎవరో దొంగతనం చేసిన డబ్బుల్ని నువ్వు పంచమంటే ఏం అర్థం ఉందండి? అప్పుడు నేను పంచే లాభమే ఉంది. అప్పుడు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే అవుతుంది కదా. అప్పుడు గేమ్ స్ట్రాటజీ ఏముంటుంది? ఇప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బులు నువ్వు ఎంత వరకు జాగ్రత్త చేస్తావు అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, నీకు 2000 అని ఇచ్చింది, ఆ 2000 తో ఆగిపోదు. సరే ఓకే, లీవ్ ఇట్. టీమ్ లో ఉన్న వాళ్ళు అది టీం బొక్క అన్నమాట. టీం బొక్క. ఎందుకున్నాను
చెప్పకుండా అక్కడే చెప్పేసేదాన్ని. ఎవరు తీసారో వాళ్ళ దగ్గర ఫైట్ చేయండి. నేను అదే అంటున్నా, మీరు ఏదో తెలియనట్టు, మేము ఎవరికి తెలియనట్టు మీరు బిహేవ్ చేస్తున్నారు. చూసి నోరు మూసుకొని ఎందుకు రెడ్ టీం ఉంది కాబట్టి ఉన్నా. ఇప్పుడు అయితే తీసారనేసి అందరి ముందు మేమే తీసాము. ఆహా, తీసేటప్పుడే ఆపేసే వాళ్ళం కదా. అలాంటప్పుడు ఆపేయాల్సింది మరి. నీకు రెడ్ టీం కాబట్టి ఈక్వల్ గా వస్తది కాబట్టి నోరు మూసుకొని ఉన్నారు. ఫస్ట్ థింగ్ నువ్వు అరవకు. నేను వచ్చి మాట్లాడితే మరి ఎందుకు టీమ్ లో ఉన్నట్టు చెప్పు. నేను అరవట్లేదు, నువ్వు అరవకు. నేను మాట్లాడుతున్నా, నువ్వు అరవకు అనుకో, నువ్వు పర్సనల్ అంటున్నావు. నేను అరవట్లేదు, నేను మాట్లాడుతున్నా. మరి ఎందుకు ఇంకా టీమ్ ఎందుకు తీసేసానా? మరి తీసేటప్పుడు నేను క్లియర్ గా చూసాను. నేను నోరు మూసుకొని ఎందుకు నా టీం కాబట్టి ఉన్నా. చూసిన వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడుకో, నా దగ్గర ఎందుకు? మీరు అరే కదా ఈక్వల్ షేర్ వద్దు అనేది. ఎవరు అంటున్నారు ఈక్వల్ షేర్ అనేది? షేరే ఇవ్వరు అన్న దానికే కదా నేను వచ్చి అక్కడ అడిగా. ఇవ్వను అనే వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోండి. ఇవ్వలేను అనే వాళ్ళతో నువ్వు ఇవ్వడం కాదు అని అంటున్నావు కదా. నువ్వు దాని గురించి మాట్లాడుతున్నా. నేను ఎంటర్టైన్మెంట్ అంతా దొబ్బిద్దిము ఇలా అయితే అసలు సరదా కూడా ఉండదు. హలో, లోపలికి వచ్చావనేసి నేను నీ దగ్గరకు వచ్చాను, అర్థం అవుతుందా? ప్రతి ఒక్కరే నాకు కాదురా, తీసేటప్పుడు నేను చూసానురా. ఇస్తే ఇచ్చేయాలి, లేకపోతే షేర్ చేసుకుని మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే ఎక్కువ చేసేటప్పుడు నోరు there is a way to talk. నేను వచ్చి అక్కడ మాట్లాడాను. మళ్ళీ అరవకు రీతు. ఎవరు అరుస్తారు? మళ్ళీ అరవకు. ఎవరు అరుస్తారు? మాట మాటకి conversation is different, shouting is different. You are shouting. You are shouting. Look at yourself. You are shouting. Look at yourself. You are making me shout. You are shouting. ప్లీజ్ డోంట్ షౌట్. నేను నీతో మళ్ళీ మాట్లాడుతుంటా అరుస్తుందేంట్రా? ఎందుకు రీతు నాతో కదా వచ్చి అరుస్తుంది? నేను అరిచాను, నేను మాట్లాడాను. మరి ఎందుకు ఉంది? దొంగతనం చేసినప్పుడు నోరు మూసుకొని ఉంది ఎందుకు? నేను కావాలని అనుకుంటాను, కావాలని మాట్లాడకు. ఆవిడ అలిగి వెళ్ళింది, ఆవిడకి ఒక క్లారిటీ ఇవ్వాలనేసి నేను మాధవి గారితో మాట్లాడడానికి వెళ్తే వచ్చి అరిస్తే నేను అరవలేదు, కావాలని నువ్వు అరవకు. అరుచుకో. నువ్వు అరుస్తున్నావు, ఏం కాదు, చూసుకో ఒకసారి అద్దంలో. ఎవరు అరుస్తారో పోగొడతారేమో ఇంకా మొత్తం ఉన్న ఎంటర్టైన్మెంట్ అన్నీ ఇంకా పోయింది.